న్యూస్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్లపై ఇప్పటికే తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. వాళ్ళందరిపైన కేసులు నమోదు చేస్తున్నారు. ఎవరెవరైతే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశారో వాళ్ళందరిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పాటు నోటీసులు కూడా ఇస్తున్నారు. ఇప్పటికే కొంతమందిని విచారించారు, మరికొంతమంది సోషల్ మీడియాలో మళ్ళీ రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు విష్ణుప్రియను కూడా పంజాగుట్ట పోలీసులు నిన్న విచారించిన తర్వాత ఇప్పుడు ఆమె సోషల్ మీడియాలో ఒక సంచలన పోస్ట్ చేసింది. కాలం అన్నిటికీ సమాధానం చెబుతుంది అని. విష్ణుప్రియ తను బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడానికి ఎంత తీసుకున్నారు, ఎన్ని యాప్స్కి ప్రమోట్ చేశారనే విషయంపై కూడా నిన్న పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఇప్పుడు కాలం అన్నిటికీ సమాధానం చెబుతుంది, అప్పటి వరకు ఓపికతో ఉండాలి అంటూ విష్ణుప్రియ ఒక స్టోరీని తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేసిన దృశ్యాన్ని కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఓన్లీ టైమ్ కెన్ ఆన్సర్, ఓన్లీ పేషెన్స్ స్టిల్ దాన్ అంటూ ఆమె హార్ట్ సింబల్స్తో పాటు దిష్టి చుక్కలు కూడా అక్కడ పెట్టిన పోస్ట్ను కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అప్పటి వరకు ఓపికతో ఉండాలి అంటూ విష్ణుప్రియ ఒక స్టోరీని పోస్ట్ చేశారు. గురువారం పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు విష్ణుప్రియ. విచారణ అనంతరం సోషల్ మీడియాలో విష్ణుప్రియ పోస్ట్ చేశారు. విష్ణుప్రియను 11 గంటల పాటు పోలీసులు విచారించారు. 3 యాప్స్కు సంబంధించి ఆమె ప్రమోట్ చేశానని, ప్రమోషన్లో పాల్గొన్నానని విచారణలో విష్ణుప్రియ ఒప్పుకున్నారు. 25న మరోసారి విచారణకు హాజరు కావాలి అని పోలీసులు చెప్పారు. 25న విష్ణుప్రియ పోలీసుల ముందు హాజరు కాబోతున్నారు. ఇప్పటికే కొంతమంది క్వాష్ పిటిషన్స్ హైకోర్టులో మూవ్ చేసుకున్నారు. మరికొంతమంది వివరణ కూడా ఇచ్చారు. తాము స్కిల్ గేమ్స్కి మాత్రమే ప్రమోట్ చేశాము అంటూ విజయ్ దేవరకొండ లాంటి వాళ్ళు చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. నిన్న విష్ణుప్రియ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరవుతున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నారు. అయితే దీనిపై రకరకాల మాటలు కూడా వినిపిస్తున్నాయి. ప్రమోట్ చేయడం ఎంత తప్పో, 2017 నుంచి చట్టాన్ని తీసుకొచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దీనిపై అవగాహన కల్పించలేదు, కేసులు నమోదు చేయలేదు. అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించిన ఆస్తులపై కూడా ఈ యాప్స్ని ప్రమోట్ చేసినప్పుడు మామూలుగా సాధారణ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ అయిన మేము వాటిని చూసి మేము కూడా ప్రమోట్ చేయొచ్చు అనుకుంటూ ఉంటాం కదా. ఆ రకమైన భావన కలగటానికి కొన్ని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్పై, మెట్రో వెహికల్స్ కావచ్చు, ఇలా కొన్ని వెహికల్స్పై ప్రమోట్ చేశారు. సో అందుకోసమే ఇది లీగల్ అని అనుకున్నాం తప్ప ఇల్లీగల్ అని అనుకోలేదు అంటూ మరికొంతమంది చెప్తున్నారు. ఏదేమైనా విష్ణుప్రియ 25వ తారీఖున మరోసారి పోలీసుల విచారణకు హాజరు కావాల్సిన అవసరం ఉంది. ఈలోపే ఆమె టైం సమాధానం చెబుతుంది, అంతవరకు ఓపికతో ఉండాలి అంటూ ఆమె సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. సో ఈ పోస్ట్పై మీరేమనుకుంటూ ఉన్నారు, మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో తెలియజేయండి. నేను మా ప్రతినిధి పెట్రీష్తో మాట్లాడతాను. పెట్రీషా, ఈ కేసును ఎలా ఎదుర్కోబోతున్నారు? విష్ణుప్రియ పోస్ట్ చేసిన, అంటే టైం సమాధానం చెప్తుంది, ఓపికతో ఉండాలి అనే పోస్ట్కి అర్థం ఏంటి? ఇప్పటికే చూసుకుంటే బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ పైన విష్ణుప్రియ ఒక పోస్ట్ పెట్టింది. సంచలనమైన పోస్ట్ పెట్టి ఒకవైపు కాలం అన్నిటికీ సమాధానం చెప్తుంది, మరోవైపు పేషెన్సీ వరకు ఉండాలి, ఓపికతో ఉండాలి అంటూ తను ఒక పోస్ట్ పెట్టింది. ప్రధానంగా పోస్ట్ లో కూడా నిన్న 10 hours బ్యాక్ పెట్టినట్టు తెలుస్తుంది. నిన్న గురువారం రోజు మాత్రం పంజాగుట్ట పిఎస్ లో విచారణకు హాజరైంది. ప్రధానంగా చూసుకుంటే కూడా 11 hours వరకు క్రాస్ క్వశ్చనింగ్ చేశారు, ప్రశ్నల వర్షం కురిపించారు. దాంట్లో ప్రధానంగా ఎంత ట్రాన్సాక్షన్ జరిగింది, 3 యాప్స్ కి తను ప్రమోట్ చేసినట్టు కూడా విష్ణుప్రియ ఒప్పుకున్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది. ఈ నెల 20వ తారీఖు మరొకసారి విచారణకు హాజరవ్వాలి, ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి అంటూ కూడా విష్ణుప్రియని చెప్పినట్టు పోలీసులు వెల్లడించినట్టు తెలుస్తుంది. మరోవైపు రీతు చౌదరిని మరియు విష్ణుప్రియని ఇద్దరిని కూర్చోపెట్టి కూడా విచారించారు. దాంట్లో ప్రధానంగా రీతు చౌదరి పలు కామెంట్స్ చేసింది. విష్ణుప్రియ చెప్తేనే నేను ప్రమోషన్స్ చేశాను, విష్ణుప్రియనే నాకు ఎవరైతే ఓనర్స్ ఉన్నారో యాప్ మేనేజ్మెంట్ తోని నన్ను మాట్లాడిపించింది విష్ణుప్రియనే ఎలా చెయ్యాలో తనే నేర్పించింది అంటూ కూడా రీతు చౌదరి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా 11 hours పట్టు విష్ణుప్రియ అయితే క్రాస్ క్వశ్చనింగ్ చేశారు. మరోవైపు కూడా ఓన్లీ టైమ్ కెన్ ఆన్సర్, ఓన్లీ పేషెన్సీ టిల్ దెన్ అంటూ తను హార్ట్ సింబల్స్, ఆరెంజ్ హార్ట్ సింబల్స్ పెట్టడం, ఆ తర్వాత నజర్ సింబల్స్ పెట్టడం, ఈ ఇన్ఫినిటీ సింబల్ అంటే బ్యాలెన్స్ కోసం పెట్టిందా లేకపోతే ఇంకా దేనికోసం పెట్టిందని తెలియాలి ఉందని. మరోవైపు చూసుకుంటే కూడా విష్ణుప్రియ మీద నిన్న మాట్లాడించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా తను నిరాకరించింది. తప్పు చేసిన వాళ్ళు మేము తప్పు చేయలేము, పేషెన్సీతో మాత్రమే ఉన్నామంటూ ఉద్దేశపూర్వకంగానే పోస్ట్ పెట్టినట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ముఖం చాటేసే ప్రయత్నం, అంటే
స్కార్ఫ్ కి సంబంధించి ఏదైతే ఫేస్ కి స్కార్ఫ్ పెట్టుకోవడం, అసలు ఫేస్ రివీల్ చేయకుండా కెమెరాలని తోసేసి మరీ వెళ్ళిపోతున్న పరిస్థితి. మొత్తం మీద చూసుకుంటే కూడా బెట్టింగ్ యాప్స్ మీద పోలీసులు కానీ లేకపోతే సజ్జనార్ కానీ ఉక్కుపాదం మోపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అనేక కేసులు లోకల్ పోలీస్ స్టేషన్ లో నమోదవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. కానీ అదే సమయంలో 2017 నుంచి కామ్గా ఉండి 2025లో చట్టానికి దుమ్ము దులిపారు అంటూ చెప్తూ ఉన్నారు. సో మూలాల్లోకి వెళుతూ ఉన్నారా, కేవలం ఇన్ఫ్లుయెన్సర్స్ వరకు మాత్రమే వెళ్తూ ఉన్నారా పోలీసులు? అంటే ఇప్పటికే చూసుకుంటే కూడా మియాపూర్ లో కూడా సుమారుగా 25 మంది సెలబ్రిటీస్ పైన ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ వీళ్ళందరి మీద కూడా కేసులు నమోదైనాయి, రానా దగ్గుపాటి. అయినప్పటికీ కూడా ఈ కేసుని బలోపేతం చేయడానికి అంటే పూర్తిగా బలంగా ఈ కేసుని నిలబడేలాగా ఉంచడానికి ఒకవైపు మియాపూర్ హైదరాబాద్ పోలీసులు కూడా ప్రయత్నిస్తున్నారు. ఇటువైపు పంజాగుట్ట పోలీసులు కూడా నోటీసులు జారీ చేశారు. ఇటీవలనే శ్యామల హైకోర్టుని ఆశ్రయించింది. మిగతా మంది కూడా వస్తున్నారు. ఇప్పటికే ఆ 11 మెంబర్స్ లో 2 అబ్స్కాండింగ్, ఎవరైతే హర్ష సాయితో పాటు ఇమ్రాన్, వీళ్ళందరూ అబ్స్కాండింగ్ ఉన్నారు, భయ్యా సన్నీ యాదవ్. మిగతా 4 మాత్రం విచారణకు హాజరయ్యారు. పూర్తిగా ఎక్కడెక్కడి నుంచి మనీ లాండరింగ్ అయింది, ఆ హవాలా డబ్బులు ఏమైనా ఉన్నాయా, దీంట్లో ప్రధానంగా గ్యామ్లింగ్ ఎలా పార్టిసిపేట్ చేస్తారు, ఇంటర్ రేషియోలో అకౌంట్లకు డబ్బులు వచ్చాయి, లిక్విడ్ ఫార్మేట్ లో ఎంత వచ్చాయి, అసలు ఏ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశారు, లీగలా ఇల్లీగలా, ఎవరు చెప్తే చేయాల్సి వచ్చింది. మనం మొదటి నుంచి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఎవరైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వాళ్ళు బెట్టింగ్ అనేది ప్రమాదకరం, బెట్టింగ్ అనేది దేశద్రోహం, బెట్టింగ్ అనేది కుటుంబాలకు హానికరం, వ్యక్తులకు ప్రమాదకరం, ఇలా వీడియోస్ చేసి పెట్టండి. మేము కూడా ఒక క్యాంపెయిన్ నడుపుతున్నాం, బెట్టింగ్ అనేది సమాజానికి హానికరం, ప్రమాదకరం. ఓకే, కానీ ఒక యాప్ చెప్తాను, నేను మొదటి నుంచి కూడా చెప్తున్నది, యూఆర్ఎల్స్ ఎందుకు డియాక్టివేట్ చేయట్లేదు? ఇవి బెట్టింగ్ యాప్స్ ప్రమాదకరమైనప్పుడు ఒక యాప్, అది నేను పూర్తిగా చెప్పను దాని పేరు, ఎందుకంటే మళ్ళీ నేను దాన్ని మీకు చెప్పడం ద్వారా కొంతమంది ఆశపరులు ఉంటారు, ఎన్ని చట్టాలు ఉండనివ్వండి పర్వాలేదులే మేము ఆడతామనే కొంతమంది ఆశపరులు వీళ్ళు ఉంటుంటారు, కాబట్టి నేను వాళ్ళ కోసం యాప్ను పూర్తిగా చెప్పలేదు. డ్రీమ్, ఇది డ్రీమ్ 11 మాత్రం కాదు, డ్రీమ్తో స్టార్ట్ అవుతుంది. ఈ యాప్ 4 రోజుల క్రితం చెప్పాను. ఇంకా యూఆర్ఎల్ ఎందుకు ఓపెన్ అవుతుంది? మీరు యూఆర్ఎల్స్ని బ్యాన్ చేయకుండా, వాటిని డియాక్టివేట్ చేయకుండా ఒక 4 ఏళ్ల క్రితం, 2 ఏళ్ల క్రితం, 3 ఏళ్ల క్రితం ప్రమోట్ చేశారని అడుగుతున్నారు. ఇదిగో నా ఫోన్లో ఓపెన్ చేశాను, ఇంకా ఓపెన్ అవుతుంది. మరి ఈ మూలాలని వీటిని డియాక్టివేట్ చేయకుండా, కనబడుతుంది కదా, వీటిని డియాక్టివేట్ చేయకుండా వీళ్ళని మాత్రమే విచారిస్తూ ఉంటే ఆశించిన ఫలితాలు వస్తాయా? పోలీసులు ఏం చెప్తున్నారు? ఒకవేళ అవసరమైతే నేను మీకు షేర్ చేస్తాను పేట్రిషా, మీరు దాన్ని తీసుకువెళ్ళి పోలీసులకు చూపించండి, ఇదిగో ఈ యాప్ ఓపెన్ అవుతుంది, సో మీరు దీన్ని ఎన్ని రోజుల్లో డియాక్టివేట్ చేస్తారో అని పోలీసులను అడగండి. సో దాన్ని డియాక్టివేట్ చేయకపోతే ఆల్రెడీ యాప్స్ గురించి వీళ్ళు ప్రమోట్ చేయడం ద్వారానో వేరే మీడియంస్ ద్వారానో వాళ్ళకి రీచ్ అయి ఉంటుంది, ఇప్పటికీ వాళ్ళు ఆడుతూ ఉంటుంటారు. సో వీటిని డియాక్టివేట్ చేయటం, ప్రమోట్ చేసిన వాళ్ళపైన చర్యలు తీసుకోవటం, రెండూ కూడా జరుగుతూ ఉండాలి. సో వీటి గురించి కూడా కుదిరితే మీరు పెట్టేసి ఒకసారి పోలీసులను అడగండి. సో డియాక్టివేట్ చేయటం అనే దాని గురించి ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా పోలీసులు? ఇప్పటికే చూసుకున్నట్టయితే కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో 100కి పైన ఈ జీపీఎస్ కూడా తప్పుడు జీపీఎస్ పెట్టుకొని యాక్సెస్ చేయడం, ఆ వెబ్సైట్ అడ్రస్ ఉండకపోవడం, ఇటువంటివి అన్ని ఉన్నప్పటికీ కూడా అక్రమంగా ఎవరైతే తెలంగాణలో ఇప్పటికే చూసుకుంటే లీగల్ ఇర్లీగల్ బెట్టింగ్స్ అన్ని కూడా ప్రాహిబిటెడ్, ఖచ్చితంగా ఎటువంటి బెట్టింగ్ యాప్స్ ని నడిపించొద్దంటూ సైబర్ సెక్యూరిటీ వాళ్ళు కూడా క్లియర్ గా చెప్తున్న పరిస్థితి. ఇవన్నీ కూడా బ్లాక్ చేపిస్తున్నారు. స్థానికంగా ఉన్న వాళ్ళు ప్రజలే ఖచ్చితంగా మాకు సమాచారం ఇవ్వాలి, మా దృష్టికి వచ్చిన ప్రతిదీ కూడా మేము బ్లాక్ చేస్తూ వస్తున్నాము. స్థానికులు సామాజిక బాధ్యత వహించాలి, ఏదైతే ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా వహించాలి. కానీ వాళ్ళే ఇటువంటి దురుగుద్దుకి కాసులకు కక్కుర్తి పడుతున్నారు. కానీ అయినప్పటికీ కూడా సామాజిక బాధ్యత ఉన్న వాళ్ళు ఎవరైనా సరే బెట్టింగ్ యాప్స్ కి సంబంధించిన లింక్స్ కానీ యూఆర్ఎల్ కానీ ఏమున్నా కూడా ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురండి. ఎవరో ఆడుతున్నప్పటికీ కూడా మాకు చెప్పండి, మాకు ఫిర్యాదు ఇవ్వండి. మాకు ఇవ్వకపోయినా లోకల్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వండి, మేము ఖచ్చితంగా దీని నుంచి నిఘా పెడతాము, మేము చర్యలు తీసుకుంటామంటూ అధికారులు చెప్తున్న పరిస్థితి. మరోవైపు సైబర్ సెక్యూరిటీ డీజీ షికాగో కూడా అదే చెప్తుంది. అనేక మంది ఒఫీషియల్స్ కూడా ఇదే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ పేట్రిషా,
రేపటి నుంచి ఐపీఎల్ కూడా ప్రారంభం కాబోతోంది. నిజానికి క్రికెట్ మ్యాచెస్ జరుగుతున్నాయంటే బెట్టింగ్ యాప్స్కి రెక్కలు వస్తుంటుంటాయి, బెట్టింగ్ బాబులకు రెక్కలు వస్తుంటుంటాయి, వాళ్ళు పడగలు విప్పుతుంటుంటారు. జాగ్రత్త, ఆ పడగలు కాటేశాయంటే కుటుంబాలు నాశనం అయిపోతుంటాయి, రోడ్డు పైన పడుతూ ఉంటుంటాయి. బెట్టింగ్ నిర్వాహకులు విషపు నాగులు లాంటి వాళ్ళు వాళ్ళ కూరల్లోకి వెళ్ళారు అంటే ఆ విషయం మిమ్మల్ని మీ కుటుంబాలని దహించి వేస్తుంది. కాబట్టి బెట్టింగ్స్ జోలికి వెళ్ళకండి. ఎవరెవరైతే ఇప్పుడు మీరు కొన్ని వీడియోస్ చేస్తున్నారు కదా ఇన్ఫ్లుయెన్సర్స్, మేము ఎటువంటి నేరము చేయలేదు, మేము నిరూపించుకుంటాము, టైం అన్నిటికీ సమాధానం చెప్తుంది, పేషెన్స్ అని, మీరు వీటితో పాటు మీరు ఏమనుకుంటున్నారు? బెట్టింగ్ ప్రమాదం అనుకుంటున్నారా, కాదనుకుంటున్నారా? మీరు ఇప్పుడు ఒక పోస్ట్ చేశారు, దాని స్థానంలో బెట్టింగ్ ప్రమాదమే ఇప్పుడు తెలిసింది. సో ఎవరు కూడా బెట్టింగ్ల జోలికి వెళ్ళకండి, బెట్టింగ్ ఆడకండి, బెట్టింగ్ చేయకండి, బెట్టింగ్ యాప్స్లో మీరు డబ్బులు పెట్టకండి. ఈ రకమైన వీడియోని మీరు పోస్ట్ చేయగలుగుతారా? ఆర్టీవీ మళ్ళీ ఛాలెంజ్ చేస్తుంది. ఆర్టీవీ ఛాలెంజ్ మీరు ఎంతమంది స్వీకరిస్తారు? ఇప్పుడు విష్ణుప్రియ మీరు ఒక పోస్ట్ చేశారు కదా, నేనే మిమ్మల్ని అడుగుతున్నాను. బెట్టింగ్ అనేది సమాజానికి హానికరం, ఇది వ్యక్తులను నాశనం చేస్తుంది, కుటుంబాలను రోడ్డుపైన పడేస్తుంది, మీరు బెట్టింగ్ జోలికి వెళ్ళకండి. నేను తెలుసో తెలియకో చేశాను, టైం అండ్ చట్టాలు ఏం చెప్తాయో నేను చూస్తాను, ఓపికతోనే ఉంటాను అని మీరు చేశారు కదా, అది దాంతోపాటు బెట్టింగ్ ప్రమాదకరం అని మీరు ఒక వీడియో చేయగలుగుతారా? ఒకసారి వీడియో చేయండి, బెట్టింగ్ ప్రమాదకరమని. ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో తెలుసో తెలియకో చేసాం, 2017లో చట్టాన్ని ఇప్పుడు దుమ్ము దులిపారు, ఇప్పుడే గుర్తొచ్చిందని అడుగుతున్నారు కదా. ఓకే, ఇప్పుడు గుర్తొచ్చిందో అప్పుడు గుర్తొచ్చిందో, బెట్టింగ్ అనేది ప్రమాదకరం అని మీరు వీడియోస్ చేస్తారా చేయరా చెప్పండి. సెలబ్రిటీలు కూడా బెట్టింగ్ బారిన పడుతూ ఉన్నారు, ఇది దేశానికి హానికరం కదా, కొన్ని చట్టాలు అనుమతిస్తున్న బెట్టింగ్స్ ఉన్నాయని అంటున్నారు కదా. ఓకే, వాటి గురించి కొన్ని చట్టాలు ప్రభుత్వాలు ఏం చేస్తాయో చూద్దాం, పార్లమెంట్లో కూడా చర్చ జరుగుతుంది. సో ఇప్పుడు సెలబ్రిటీలు అందరికీ ఆర్టీవీ ఒక ఛాలెంజ్ విసురుతోంది, మీరు బెట్టింగ్ అనేది ప్రమాదకరం, బెట్టింగ్ యాప్ జోలికి వెళ్ళకండి, బెట్టింగ్లో డబ్బులు పెట్టకండి, మీ కుటుంబాలు రోడ్డు మీద పడేస్తాయని వ్యతిరేకించే సెలబ్రిటీలు కానీ, ఇంతవరకు ప్రమోట్ చేసిన సెలబ్రిటీలు కానీ, ప్రకాష్ రాజ్ గారు మీరు కూడా మాట్లాడారు, ప్రకాష్ రాజ్ కూడా మాట్లాడారు కదా, నేను ఎప్పుడో చేశాను, ఆ కాంట్రాక్ట్ కూడా అయిపోయింది, బెట్టింగ్ స్కిల్ గేమ్స్, ఛాన్స్ గేమ్స్ వీటి గురించి మాట్లాడారు కదా. అసలు బెట్టింగ్ అనేది వ్యక్తులకు మంచిదా కాదా, కుటుంబాలకు మంచిదా కదా, దీనిపైన ఒక వీడియో చేయండి. విజయ్ దేవరకొండ మీరు కూడా మాట్లాడారు కదా, బెట్టింగ్ అనేది కావాలా, అవసరం ఉందా, అవసరం లేదా, మీరు కూడా బెట్టింగ్ అనే దానివల్ల వ్యక్తులు కుటుంబాలు నాశనం అవుతాయా లేదా, దేశానికి హానికరమా కాదా, మీరు కూడా ఒక వీడియో చేయండి. గతంలో తెలిసి చేశాను తెలియక చేశాను ఇదంతా పక్కన పెడితే చట్టాలు తప్పని తాము చేసుకుపోతుంటుంటే, సో ఇప్పుడేం చేయాలి? మీరు చేసే ఒక ప్రతి వీడియోకి ముందు నేను అమాయకుల్ని నేనేమీ చేయలేదు, కడిగిన ముత్యంలో బయటకు వస్తాను, చట్టాలలో గౌరవిస్తాను, ఎటువంటి కాన్సిక్వెన్సెస్ నేను ఫేస్ చేస్తాను, టైం అన్నిటికీ సమాధానం చెప్తుంది అంటున్న వాళ్ళందరూ కూడా బెట్టింగ్ ప్రమాదకరమైన ఒక్క వీడియో కూడా నేను ఇంతవరకు చూడలేదు. ఇప్పుడు విష్ణుప్రియ చేసిన ఒక పోస్ట్ నేను చూస్తున్నాను, కానీ బెట్టింగ్ జోలికి వెళ్ళకండి, బెట్టింగ్ మిమ్మల్ని ఎంతోమంది ప్రాణాలను తీసింది, మీరు కూడా వాటిని బారిన పడే అవకాశం ఉంటుందని మీరు ఎందుకు చేయలేదు చెప్పండి, ఇప్పుడైనా చేస్తారా? సో ఎవరెవరైతే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తారో వాళ్ళు ఒక్క వీడియో చేస్తారా చూద్దామంటే ఒక్క వీడియో కూడా కనిపించట్లేదు. సో 25వ తారీఖున మళ్ళీ విష్ణుప్రియ హాజరు కావాలి, మిగిలిన చాలామంది హాజరు కావాలి. సో మీరు ఒక్క వీడియో చేసి ఆర్టీవీకి పంపించండి, పోనీ ఒక్క వీడియో బెట్టింగ్ అనేది ప్రమాదకరం అని చెప్పి మీరు ఒక్క వీడియో ఆర్టీవీకి పంపించండి. దాన్ని ఇదిగో విష్ణుప్రియ బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు అని ఒక వీడియో చేసి పంపించారు. నేను అమాయకురాల్ని అని విష్ణుప్రియ అన్నారు అని ఎలాగైతే మీరు అన్నదాన్ని ప్లే చేశామో, ఇదిగో విష్ణుప్రియ బెట్టింగ్ అనేది ప్రమాదకరం అంటూ ఒక వీడియో చేశారు, ఆర్టీవీకి పంపించారు అని మేము ప్లే చేసి చూపిస్తాం. ప్రకాష్ రాజ్ గారు మీరు పంపించగలుగుతారా? లేకపోతే మంచు లక్ష్మి గారు మీరు పంపించగలుగుతారా? ఎవరెవరైతే గతంలో చేసాము ఇప్పుడు మానేసామంటూ ఉన్నారో, లేదంటే మొన్నటి వరకు చేసామని చెప్తున్నారో, మీరు ఒక్క వీడియో చేసి ఆర్టీవీకి పంపించండి, దాన్ని మేము ప్లే చేస్తాం, సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇద్దాం, బెట్టింగ్స్ని నిరోధించేలా, ఎవరు బెట్టింగ్ యాప్ జోలికి వెళ్లకుండా. సో ఒక్క వీడియో మీరు పంపిస్తారని ఆశిస్తున్నాం, చూద్దాం ఎంతమంది పంపిస్తారు. అండ్ తెలుగు రాష్ట్రాల ప్రజలుగా మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయం కూడా కమెంట్ బాక్స్లో తెలియజేయండి. మీ సివిల్ సర్వీసెస్ కలను సాకారం చేసుకోవడానికి విష్ణు ఐఏఎస్ అకాడమీ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, పిఎస్ఐఆర్ ఆప్షనల్స్ ఏప్రిల్ 21న ప్రారంభం. జాయిన్ విష్ణు ఐఏఎస్ అకాడమీ, ఫుల్ఫిల్ యువర్ డ్రీమ్స్ ఆఫ్ సర్వింగ్ నేషన్.